నేను ఈరోజు మీతో యేసుక్రీస్తు వంశావళి గురించి మీతో వాక్యాన్ని పంచుకోవాలని చెప్పి ఆశపడుతూ ఉన్నాను. దయచేసి ఒక్క 5-6 వచనాలు ఓపికత, మత్తయి సువార్త 1వ అధ్యాయం 6 వచనాలు మీకు తెలియదేగా చదువుతున్నాను. ఇది ఒకటి మాత్రం మనం ముఖ్య పాఠంగా కావాలి కనుక చదువుతున్నా, దయచేసి మీరు గమనించాలని మనవి. అబ్రహాము కుమారుడగు దావీదు యొక్క కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యూదాను అతని అన్నదమ్ములను కనెను, యూదా తామారు నందు పెరెస్సును జెరహును కనెను, పెరెస్సు ఎస్రోమును కనెను, ఎస్రోము ఆరామును కనెను, ఆరాము అమినాదాబును కనెను, అమినాదాబు నయస్సోనును కనెను, నయస్సోను సల్మానును కనెను, సల్మాను రాహాబు నందు బోయజును కనెను, బోయజు రూతు నందు ఓబెదును కనెను, ఓబెదు యెషైని కనెను, యెషై రాజైన దావీదును కనెను, దావీదు ఊరియా భార్య అయిన ఆమె యందు సొలొమోనును కనెను. అది 16వ వచనం. యాకోబు మరియ భర్త అయిన యోసేపును కనెను, ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. చాలండి. ఇక్కడ మనం చదవబడినటువంటి భాగాన్ని చాలాసార్లు ఇది ఆలోచిస్తూ ఉంటాం. ఈ వంశావళి ఎందుకు ఇంత 16 వచనాలు, 17వ వచనం వరకు 14 తరాలు 14 తరాలు 14 తరాలు అంటూ ఆ 17వ వచనంలో కూడా ఇచ్చాడు. వీరు ఎవరిని కన్నారు అనేటువంటి దాంతో కొత్త నిబంధన ప్రారంభమైంది. అబ్రహాం దగ్గర నుంచి ఇచ్చాడు. ఎందుకు ఈ వంశావళిని ఇంత ఎలాబొరేట్గా, అంటే డీటెయిల్డ్గా ఎందుకు ఇక్కడ రాశాడు అనేటువంటి విషయాన్ని మనం చూస్తే, యేసుక్రీస్తు జన్మ కట్టుకథ కాదు, అది ఒక చరిత్ర కలిగినటువంటిది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇల్లు కానీ స్థలం కానీ పొలం కానీ కొంటే లింక్ డాక్యుమెంట్స్ అని చెప్పి చూస్తాం. దానికి ఎప్పటి నుంచి ఆ ఇంటికి హిస్టరీ ఉంది, లేదా ఆ సైట్కి మనం ఏ సైట్ ఏ స్థలం అయితే కొంటున్నామో ఒక్క డాక్యుమెంట్తోనే కొనం. అంతకుముందు ఎవరిది అది, దానికి ముందు ఎవరు, దానికి ముందు ఎవరు అంటే ఆ స్థలం యొక్క ప్రూఫ్, ఒక చరిత్ర ఎక్కడి నుంచి ఉంది, ఎంతమంది చేతులు మారుకుంటూ ఇక్కడికి వచ్చింది, ఇది ఎంతవరకు వాస్తవికమైనటువంటిది, ఏ విధమైన నమ్మకమైనటువంటిది, నమ్మదగినటువంటిది, రుజువులు కలిగినటువంటిది అని మనం ఏదైనా సైట్ కానీ ఇల్లు కానీ పొలం కానీ కొంటే అలాగ దాని హిస్టరీ చూస్తాం. అప్పుడు ఎక్కువ కాలం నుంచి దానికి లింక్ డాక్యుమెంట్స్ ఉన్నప్పుడు మనం దాన్ని చాలా ధీమాగా కొంటాం. దీనికి చాలా చరిత్ర ఉంది, గవర్నమెంట్ యొక్క ముద్ర ఉంది, దీన్ని మనం కొనుక్కోవచ్చు, ఇది చరిత్ర కలిగింది, అనామకమైన భూమి కాదు, నిన్న మొన్న ఆధారం లేకుండా పుట్టుకొచ్చిన భూమి కాదు ఇది, దీనికి చాలా చరిత్ర ఉంది అని మనం మరి డాక్యుమెంట్స్ చూసే విషయంలో అది ఒక ప్రాముఖ్యమైన విషయం. సో యేసుక్రీస్తు వారి యొక్క జన్మను గురించి కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు రాయించాడంటే అబ్రహాం దగ్గర నుంచి తీసుకొచ్చాడు. అబ్రహాముకి ఎవరు పుట్టారు, అలాగే ఇస్సాకి ఎవరు పుట్టారు, యాకోబుకి ఎవరు పుట్టారు, యూదాకి ఎవరు పుట్టారు, ఇలా తీసుకుంటూ యేసు ప్రభు దాకా తెచ్చాడు. అంటే ఏంటి, యేసు ప్రభు జన్మ ఒక కట్టు కదా కాదు, దెర్ ఈజ్ ఎ హిస్టరీ బిహైండ్ ద బర్త్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు యొక్క జన్మకి గొప్ప చరిత్రతో కూడిన ఆధారం ఉంది. ఎంత డీటెయిల్డ్గా బైబిల్ చెప్పింది అని అంటే, ఆదాము దగ్గర నుంచి ఉందండి. ఆదాముకి ఎవరు పుట్టారు, అక్కడి నుండి యేసు ప్రభు ఎవరికి పుట్టాడు దాకా ఉంది. ఎంత అద్భుతం అండి. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను, అయితే ఇదంతా ఎక్కడుందని మీరు అనొచ్చు. ఇక్కడ మన కొత్త నిబంధన మత్తయి సువార్త 1వ అధ్యాయం నుండి 1వ వచనం చూస్తే ఈ వంశావళి ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, అబ్రహాము దగ్గర నుంచి స్టార్ట్ అయింది కదండి. అబ్రహాము కుమారుడగు దావీదు యొక్క కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. అంటే ఈ వంశావళి అంతా కూడా ఎక్కడి నుంచి ఇచ్చాడండి, అబ్రహాం దగ్గర నుంచి. మరి అబ్రహాం దగ్గర నుంచి అంతకుముందు నోవహు వరకు ఏది, నోవహు నుండి ఆదం వరకు ఏది అంటే అవి ఆదికాండంలో ఉన్నాయి. ఆదికాండం 11వ అధ్యాయంలో అబ్రహాము తండ్రి తెరహు అని, ఆయన తండ్రి ఇంకొక ఆయన తండ్రి, అంటే మనకి పూర్తిగా ఆదాము మొదలుకొని యేసుక్రీస్తు తండ్రిగా పిలువబడిన యోసేపు వరకు ఆదికాండం 5వ అధ్యాయంలో కొంత వంశావళి ఇచ్చాడు. ఎక్కడండి, ఆదికాండం 5వ అధ్యాయంలో కొంత వంశావళి ఇచ్చాడు, ఆదాము నుంచి నోవహు దాకా. నోవహు దగ్గర నుంచి 11వ అధ్యాయంలో అబ్రహాం వరకు ఇచ్చాడు. అబ్రహాం దగ్గర నుంచి ఇక్కడ మత్తయిలో ఇచ్చాడు. సో ఇక్కడ మనకు పూర్తిగా అర్థమైంది ఏంటి,
దేవుడు మట్టితో తయారు చేసిన ఆదాము తొలిమానుడు మొదలుకొని యేసుక్రీస్తు జన్మ వరకు లింక్డ్ హిస్టరీ ఉంది. లింక్ డాక్యుమెంట్స్ ఎలాగైతే మనం చెప్తున్నామో ఆ రోజు నుంచి ఆదాము దగ్గర నుంచి యేసు ప్రభు యొద్దకు వరకు కూడా హిస్టరీ ఉంది. యేసు ప్రభు చరిత్రాత్మకమైన పురుషుడు. ఆయన పూర్తిగా రుజువులతో ఆధారాలతో ఒక చరిత్ర కలిగినటువంటి చారిత్రాత్మకమైన దైవ మానవుడు అని చెప్పడానికి ఈ వంశావళి ఇంత చక్కగా వ్రాయబడి ఉంది. అయితే నేను ఎక్కువగా ఎలాబొరేట్ చేయాలనుకోవడం లేదు, కానీ కొంతవరకు మీకు ఇంత చెప్పాను కదా, సేవకుల దగ్గర చెప్పడం ఒకవైపు నుంచి కష్టం, మరోవైపు నుంచి సులువు, ఎక్కువ వివరణ ఇవ్వక్కర్లేదు. సో ఇక ఈ వంశావళిలో ఏమండి ఇది గొప్పది కదండి. మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను చూడండి. మనలో ఎవరైనా సరే మనకి మన తండ్రి పేరు తెలుసు, మన తాతగారి పేరు తెలుసు, వాళ్ళ తాతగారి పేరు తెలియడం కొంతవరకు తెలియవచ్చు. వాళ్ళ తాతగారికి ఒక 10 తరాల కిందకి వెళితే, ఒక 20 తరాల కిందకి వెళితే మన తాత పేరేంటో మనకి చెప్పండి, తెలుసా? మనకు అంత హిస్టరీ లేదు, మనకంత చరిత్ర లేదు, మనకంత రుజువులు కనబట్టడం లేదు చూపెట్టడానికి. తాతలైతే ఉన్నారు, లేకుండా మనం లేం కదా ఈవేళ. కానీ మన దగ్గర చూపెట్టడానికి ఏం లేదు, ఆధారం లేదు. కానీ యేసు ప్రభు దగ్గర అలా కాదు. యేసు ప్రభు వారు మీ తాత ఎవరు అంటే వాళ్ళ తాత ఎవరు అంటే దేర్ ఈజ్ హిస్టరీ, చక్కని చరిత్ర. చివరికి ఆదాము దగ్గర నుంచి చాలా స్పష్టంగా ఆదికాండం 5వ అధ్యాయం 11వ అధ్యాయం ఇక్కడ చూస్తే క్లియర్గా యేసు ప్రభు ఆది మానవుడైన ఆదాము నుంచి వచ్చిన చరిత్ర ఉంది. అందుకని దేవుడు చాలా స్పష్టంగా ఇక్కడ ఇటువంటి వంశావళిని ఇచ్చాడు అనే దానికి మనకు చక్కని రుజువు కనపడుతుంది. ఇక రెండవదిగా నేను చెప్పాలనుకునేటువంటి ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడ కొందరు స్త్రీల పేర్లు రాశాడు. ఈ వంశావళిలో కొన్ని స్త్రీల పేర్లు రాశాడు. ఈ స్త్రీల పేర్లు రాశాడు ఇలా తీసుకుంటూ వస్తూ బేసికల్గా ఎందుకు వీళ్ళ పేర్లు రాశాడు ఏమండి? ఇక్కడ తామారు మనకు తెలుసు, ఆదికాండం 38వ అధ్యాయం చరిత్ర తెలుసు. యోధా తన పిల్లల కుమారుల విషయం ఏం చేశాడో, చివరికి తామారు ఏం చేస్తుందో విషయం మనకు తెలుసు. అయితే తర్వాత రాహాబు గురించి ఇచ్చాడు ఇక్కడే ఏమండి. తర్వాత రూతు గురించి ఇచ్చాడు, ఊరియా భార్య బత్షెబ గురించి ఇచ్చాడు, మేరీ గురించి 5 మహిళల పేర్లు టోటల్గా ఈ వంశావళిలో ఇచ్చాడు. అయితే మీరు ఒకసారి ఆలోచించండి, తామారు పేరు ఇచ్చాడు కానీ శారమ్మ గారి పేరు ఇవ్వలేదు, రిబ్కమ్మ గారి పేరు ఇవ్వలేదు, లేదా లేయా రాహేల్ లాంటి పేర్లు ఇవ్వలేదు, తామారు పేరు ఇచ్చాడు. సో వీటి మీద కూడా నేను కొద్ది వివరణ ఇవ్వటానికి ప్రయత్నం చేస్తాను. ఈ తామారు అనేటువంటి ఆమె జీవితంలో చాలా తారుమారు పరిస్థితులే జరిగాయి. వాస్తవానికి తన తప్పేమీ లేకపోయినా నిందలు మోయాల్సిన పరిస్థితి తామారుకి ఏర్పడింది. వాస్తవానికి తామారు అంటే ఈత చెట్టు లేదా ఖర్జూరపు చెట్టు అనేటువంటి అర్థం. ఖర్జూరం చెట్టు ఖర్జూరాలు ఇస్తుంది కానీ ఖచ్చితంగా ముళ్ళు కూడా తన జీవితంలో ఉంటాయి. ఈత చెట్టు మంచి ఈత పండ్లు ఇస్తుంది కానీ ముళ్ళు కూడా తన జీవితంలో ఉంటాయి. సో విశ్వాస జీవితంలో మనం ఫలిస్తున్నా, నిజాయితీగా దేవునిలో వెళ్తున్నా ముళ్ళ అనుభవాలు ఎవరికీ తప్పదు. సో ఇక్కడ తామారు హిస్టరీలో మనం చూస్తే తన దోషం ఏం కనపడింది మీరు చెప్పండి. మామగారు చేసినటువంటి మతలబు కదా, యూదా గారు చేసిన మతలబ్, దాని గురించి మీ అందరికీ తెలుసు. యూదా పెద్ద కొడుకు, ఇప్పుడు ఈవిడ రాగానే ఏమైంది, భర్త చనిపోయాడు. భర్త చనిపోగా తర్వాత కుమారుని ఇవ్వాల్సిన వాడు తనేదో పొరపాటు చేశాడు, పొరపాటే కాదు తప్పు, పెద్ద తప్పే చేశాడు, అతను చనిపోయాడు. వీళ్ళందరి చావులకి కొత్తగా వచ్చిన కోడలు ఇవి కారణం ఏమీ కాదు, వాళ్ళ స్వయంకృత అపరాధాల వల్ల వాళ్ళు మరణించారు. మీకు ఈ చరిత్ర అంతా కూడా తెలుసు. నేను అందుకే ఇందాక అన్నాను కొద్దిగా సులువు అంట ఇదే విషయం. సో ఆ చరిత్ర ప్రకారం మనం చూస్తే దాంట్లో తామారు దోషం ఏది? అయితే వాళ్ళకున్న కట్టడ ప్రకారం, వాళ్ళకున్న ఏమండి ఆచారం ప్రకారం చనిపోయిన భర్త పేరు నిలబెట్టాలంటే వారసుడు కావాలి. కాబట్టి వారసుడు కోసం పరితపించిందే తప్ప ఎవరు? తామారు. తనకిష్టం విచ్చలవిడిగా తనకు నచ్చినట్టు జీవించాలంటే తను ఎవరితో అయినా జీవించవచ్చు, ఆ ఫ్రీడమ్ తనకుంది. కానీ వాళ్ళకున్నటువంటి కట్టడల ప్రకారంగానే ఒక బిడ్డను సంపాదించాలి, ఆ బిడ్డ తన భర్త యొక్క వంశాన్ని నిలబెట్టాలి, వాళ్ళకున్నటువంటి రూల్ అది. కాబట్టి దానికోసమే పరితపించింది. కానీ దాంట్లో తామారును మనం అపార్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ తనకేదో శారీరకంగా
లైంగికంగా ఏదో తనకేదో వాంఛలు ఉన్నాయి అని అనుకుంటే తన ఇష్టం వచ్చినట్టు జీవించవచ్చు. ముసలివాడైనటువంటి యోధా గారి అవసరం లేదు కదా. సో ఇది విషయం. కాబట్టి తను అడుగు పెట్టగానే సహజంగా జరుగుతాయి. ఇదండి కోళ్ళండి మా ఇంట్లో అడుగు పెట్టిందండి ఏం లెగ్గో కానీ అడుగు పెట్టిందని టప్ టప్ మన ఇద్దరు లేచిపోయారండి. మా ఇంట్లో కొత్తగా కోళ్ళు ఇంటికి వస్తే ఆ ఇంట్లో ఎవరైనా ఏదైనా నష్టం జరిగితే ఎవరైనా చచ్చిపోతే అదే కారణం అండి. అది అడుగు పెట్టిందండి, పాదం పెట్టిందండి మా ఇంట్లోనండి. మా పాదం పెట్టిందండి, మా ఇంటికి శని పట్టుకుందండి, దరిద్రం పట్టుకుందండి. ఇలాంటి చెయ్యకపోయినా ఆమెకు సంబంధం లేదు ఆ మరణాలకి. ఆ మరణాలకు ఆమెకు సంబంధం లేకపోయినా ప్రజలు వేసిన నిందలను ఆమె సహించుకుంటూ జీవితంలో ఫలాలు ఇవ్వడమే కాదు ముళ్ళు కూడా ఉంటాయి కదా. ఈత చెట్టుకు ముళ్ళు ఉంటాయి కదండి. అలాగ మన ఆత్మీయ జీవితాలు ఉంటాయి అనేటువంటిది అక్కడ మనకు తెలియపరచబడుతుంది. అంటే యేసు ప్రభు ఎందుకు ఈ చరిత్రలు కొన్ని రాసుకొచ్చాడు అని అంటే, యేసు ప్రభు ఏదో నీతిమంతుల కోసమే వచ్చాడు అనే కాన్సెప్ట్ కాకుండా పాపుల కోసం వచ్చానని యేసు ప్రభు చెప్పిన మాట ఈ వంశావళిలో కూడా నెరవేరడం, కొంతమంది స్త్రీలను గురించి వ్రాయడం కూడా మనకిచ్చే ప్రత్యక్షంగానండి పరోక్షంగానండి పాపుల కోసం వచ్చాడు అనేటువంటి కాన్సెప్ట్ ఈ వంశావళిలో మనకి స్పష్టంగా కనబడుతూ ఉంది. దేవునికి స్తోత్రం. సో యేసు ప్రభు యొక్క ఉద్దేశం ఏంటి? ఆయన నీతిమంతులను పిలవడానికే రాలేదు. జీవితంలో తప్పు చేయకపోయినా తప్పు చేసినట్టు వ్యక్తిగా ముద్రించబడి సమాజంలో బాధపడేవాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళని మనం ఏమంటాం? నువ్వు దోషివే అని 1-10 సార్లు మనం చెప్తామే తప్ప ఆ వ్యక్తిని అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేయం. సో యేసు ప్రభు ఎందుకు వచ్చాడు అంటే, చెయ్యని తప్పులకు కూడా నిందలు మోసేవాళ్ళు ప్రపంచంలో ఉన్నారు. వాళ్ళు నిందితులుగా మనం చూస్తాం. వాళ్ళు ఏమి ప్రూవ్ చేసుకోలేరు. కొన్నిసార్లు నేను దోషిని కాదు అని ప్రూవ్ చేసుకోలేరు, నేను దోషిని కాదని రుజువుపరచుకోలేరు. అయినా వాళ్ళు దోషులుగానే పరిగణించబడుతూ సమాజంలో జీవిస్తున్నారు. అలాంటి వారిని కూడా సమాజాన్ని దేవుడు అర్థం చేసుకున్నాడు కనుకే తామారు యొక్క జీవితాన్ని ఇక్కడ మనకి వంశావళిలో పొందుపరిచి పెట్టాడు. రెండవదిగా నేను మీకు జ్ఞాపకం చేయగోరుతూ ఉన్నాను. రెండవగా ఇందులో ఇచ్చిన ఆ స్త్రీ ఎవరంటే రాహాబ్. రాహాబ్ ఏమని పెద్ద భక్తిపరురాలా, సువార్తికురాలా, ప్రవక్త్రినా కానే కాదు కదా. ఆమె ఒక వేశ్య అనే విషయం మనందరికీ తెలుసు. రాహాబు అనేటువంటి ఆమె వేశ్య అనేటువంటి విషయం అందరికీ తెలిసిందే. వేశ్య పేరును కూడా నేను ఇందాక ఏం చెప్పానండి, శారమ్మ గారి పేరు లేదు కానీ రాహాబు గారి పేరు పెట్టాడు దేవుడు ఇందుట్లో. ఆశ్చర్యంగా లేదు ఇందుట్లో? ఏమండి, ఆ అబ్రహాము శారానందు ఇస్సాకును కానీ అనొచ్చు కదా. అక్కడ అలా అనకుండా ఇక్కడ ఏమంటున్నాడంటే, ఏమండి, సల్మాను రాహాబు నందు ఈయన కన్నాడు, బోయేజ్ని కన్నాడు అనేటువంటి విషయం ఇక్కడ చక్కగా రాసుకొస్తాం. అంటే ఇక్కడ రాహాబు పేరు ఎందుకు వచ్చింది వంశావళిలో అంటే, జీవితంలో దేవుడు నేను నాకు చెప్పాను కదా, నీతిమంతుల కోసం మాత్రమే ఆయన వస్తే ఆయన గొప్పతనం ఏముంది? ఈ వేశ్యలనే సమాజం ఏమండి విమర్శిస్తూ ఉంటుంది, లేదా చిన్న చూపు చూస్తూ ఉంటుంది, విమర్శిస్తూ ఉంటుంది, చిన్న చూపు చూస్తూ ఉంటుంది. వాళ్ళని హీనంగా, నీచంగా, వాళ్ళు ఎందుకు పనికిరారు, నేను మాత్రం భక్తుడిని, భక్తిపరురాలని అనేటువంటి కాన్సెప్ట్లో అనేటువంటి భావన ఉంటుంది. కానీ వాళ్ళను కూడా అర్థం చేసుకోవాలి సమాజం, క్రైస్తవ సమాజం అలాంటి వేశ్యలను కూడా అర్థం చేసుకోవాలనేది దేవుని యొక్క ఉద్దేశం. దేవుడు ఎలాగ అర్థం చేసుకుని ఆమెను వంశావళిలో పెట్టాడో, ఏమండి, దేవుడు ఎలాగ ఆమెను అర్థం చేసుకుని వంశావళిలో పెట్టాడో అర్థం చేసుకున్నాడు కాబట్టి కదా ఆమె వంశావళిలోకి వచ్చింది. దేవుడు ఆమె ఎడల మరి చాలా ప్రత్యేకమైన కృప చూపాడు కాబట్టి కదా ఆమె వంశావళిలోకి వచ్చింది. వేశ్యగా మారాలని ఎవరు అనుకోరు, పరిస్థితులు దారి తీస్తాయి కదా. మనం చాలామందిని చూస్తూ ఉంటాం, నపుంసకులను చూస్తాం. మగవాళ్ళే కానీ ఆడవాళ్ళ చీరలు కట్టుకుని చప్పట్లు కొట్టుకుని తిరుగుతారు. మనం చాలామందిని చూస్తాం రైల్వే స్టేషన్స్లో, బస్ స్టేషన్స్లో, లేదా అనేక ఏమండి ఆ సిగ్నల్స్ దగ్గర, ట్రాఫిక్లో, లేకపోతే షాపుల దగ్గర చూస్తాం. వాళ్ళని మనం అర్థం చేసుకోవాలి. వాళ్ళంతటి వాళ్ళు ఏమండి చిన్నప్పుడు నేను నపుంసకుని అవ్వాలనుకుంటాడు ఒక బిడ్డ, ఆడుకుని పాడుకునే వయసులో అనుకోరు. వాడికి హార్మోన్స్లో ప్రాబ్లం వచ్చిందనండి, జీన్స్లో ప్రాబ్లం వచ్చిందనండి, ఏదో జరిగింది, వాడిలో కొన్ని ఆడ లక్షణాలు ప్రారంభమవడం వల్ల
అతను ఆ విధంగా జీవిస్తున్నాడు. అయితే అతను మనం అర్థం చేసుకుంటామా? వాళ్ళని అర్థం చేసుకుంటామా? మనం వాళ్ళని అర్థం చేసుకోం కదా. ఏమంటాం? ఎగతాళి చేస్తాం, పరిహసిస్తాం, పేర్లు పెడతాం. ఇంకా మనకి ఏదైనా ఇంకా కొంతమంది ధైర్యశాలులు ఉంటారు, కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయి కదా, కష్టపడి పని చేసుకోవచ్చు కదా అంటాం. అలాగే మనం అంటాం. కానీ మన ఇంట్లో ఒక నలుగురు నపుంసకులు అద్దుకుంటే ఇస్తాం మనం? మీరు చెప్పండి. మీరు ఒక పోర్షన్లో, పక్క పోర్షన్లో నలుగురు నపుంసకులకు అద్దెకిస్తారు ఇల్లు? ఇవ్వలేము. పని చేసుకోవచ్చు. కొన్ని పని ఇస్తారా? మీ ఇంట్లో అంట్లు తోమటానికి పని పెట్టుకుంటారా? ఏమండి, పని చేసుకోవచ్చు కదా అని మనమే అంటాం. ఆ పని మనం ఇస్తామా? ఇవ్వం. పోనీ వాళ్ళని అడుక్కొని ఇస్తున్నామా? కామెంట్ చేయడం మానం. సో వాళ్ళు ఇక కావాలని నటిస్తామన్నది కాదు, వాళ్ళు ఎదుగుతుండగా వాళ్ళలో వచ్చినటువంటి కొన్ని మార్పులే కారణం. ఏదో పరిస్థితి వాళ్ళని ఆ విధమైన స్థితికి తీసుకెళ్ళింది తప్ప వాళ్ళని మనం అర్థం చేసుకోవాల్సిన ఆవశ్యకత మనకుంది. ఇప్పుడు వేశ్య అనేటువంటి మాట, వేశ్యలందరూ వేశ్యగా మారాలి అని అనుకున్న పరిస్థితులు చాలామందికి ఉండవు. ఎవడో ప్రేమించాడు, ఎక్కడో అమ్మేశాడు. చరిత్ర మనం ఎన్ని చూడం. అమ్మేసిన తర్వాత ఎక్కడో ఏదో పరిస్థితి ఆమె జీవితం మీద బహుగా ప్రభావితం చూపింది. తప్పనిసరి పరిస్థితుల్లో వేశ్యగా మారాల్సి వచ్చిన చరిత్రలు ప్రపంచంలో లేవా? ఉండవా? సో ఇక్కడ మనం చూసినట్లయితే ఈ రాహాబు ఈ వంశావళిలోకి రావడానికి వేశ్యలు కూడా నా బిడ్డలే. నేను కేవలం నీతిమంతుల దేవుణ్ణి మాత్రమే కాదు, వేశ్యలకు కూడా దేవుణ్ణే. నేను నీతిమంతులు మాత్రమే రక్షించడానికి రాలేదు, వేశ్యలను కూడా రక్షించడానికి అవతరిస్తున్నాను, ఈ భూమి మీదకి వచ్చాను, ఈ భూమి మీద జన్మిస్తున్నాను అనేటువంటి ఒక సందేశాన్ని ఈ సమాజానికి అందించడానికి వీళ్ళ పేర్లు కూడా ఈ వంశావళిలో లిఖించినట్టుగా మనం చూస్తున్నప్పుడు ప్రతి వ్యక్తిని యేసయ్య దృక్పథంలో మనం చూడాలనేటువంటి సందేశం ఈ జీనియాలజీ మనకి నేర్పిస్తున్నట్టుగా మనం గమనించాలి. సో ఇప్పుడు యేసు ప్రభు ఏమంటున్నాడు? వాళ్ళు కూడా మారాలి, వాళ్ళు కూడా నా స్వరూపాలే. పరిస్థితిని బట్టి వాళ్ళు అలాగ అయిపోయారు. ఇక్కడ రాహాబు అనే వేశ్య గురించి ఎందుకు చెప్తున్నాడు? వాళ్ళు ఏదో పరిస్థితులు అలా తీసుకొచ్చి వాళ్ళు అలాగ అయిపోయారు. అయ్యో, ఏ పరిస్థితి వల్ల అలాగ అయ్యిందో. ఇప్పుడు తల్లి అయితే ఏమంటారు? తల్లి మనసుతో చూడాలి. ఒక బిడ్డ వేశ్యగా మారితే తల్లి ఎలాగ ఆలోచిస్తుంది? నెగిటివ్గా ఆలోచించదు, పాజిటివ్గా ఆలోచిస్తుంది. నా కుమార్తె జీవితం అలా ఎందుకు అయ్యింది? పాపం ఏ పరిస్థితుల వల్ల నా బిడ్డ ఆ స్థితికి వెళ్ళిపోయింది అనేటువంటి దృక్పథంతో ఒక తల్లి చూస్తుంది. అలాగే యేసు ప్రభు ఒక తల్లి దృష్టితో వేశ్యను చూస్తున్నాడు. ఎందుకంటే వేశ్య తన కుమార్తె అలా తయారైపోయింది. పరిస్థితులను బట్టి ఆమె ఆ స్థితికి వెళ్ళింది. కానీ ఆమెను కూడా ఎవరు సృజించారండి? వాస్తవానికి దేవుడే కదా. సో వాళ్ళు కూడా తన పిల్లలే. వేశ్యలు కూడా రక్షింపబడాలి. ఇంకా వేశ్యలకి ప్రభు ఇచ్చిన గొప్ప వాగ్దానం ఏంటండి కదా? 21:37 మత్తయి సువార్తలో మీకంటే సుంకరులు వేశ్యలు ముందుగా ఆయన రాజ్యంలో ఉంటారని ప్రామిస్ ఇచ్చాడు. ఎవరికి ఇచ్చాడా వాగ్దానం? ఒక వేశ్యకి ఇచ్చాడు దేవుడు వాగ్దానం. మీకంటే సుంకరులు మీరు చిన్న చూపు చూస్తున్నారు, కానీ నేను వాళ్ళ చిన్న చూపు చూడలేదు. జక్కయ్యని చిన్న చూపు చూశాడా? ఆనాటి సమాజం చిన్న చూపు చూసింది. సుంకర్ని జక్కయ్యని చిన్న చూపు చూశాడా? పరమగీతం 1:6లో చక్కని మాట ఉంటుంది, నేను నల్లని దాన్ని నన్ను చిన్న చూపులు చూడకూడే. చాలా శ్రేష్టమైన విషయం. ప్రియ దేవుని ప్రజలారు, మీరు చూడండి 1:6లో ఉంటుంది అన్నమాట. సో మనం ఏం చేస్తాం? చిన్న చూపు చూస్తాం. కానీ యేసు ప్రభు చిన్న చూపు చూడలేదు. సుంకరులను చిన్న చూపు చూసింది సమాజం. సుంకరి అయిన జక్కయ్య ఇంటికి వెళ్ళలేదు ఆయన. సుంకరి అయిన మత్తయ్యను శిష్యుడిగా చేసుకోలేదు ఆయన. సుంకర్లు మీరు చిన్న చూపు చూస్తున్నారు, వేశ్యలను కూడా చిన్న చూపు చూస్తున్నారు. కానీ ఆయన ఇచ్చిన ప్రామిస్ ఏంటంటే మత్తయి 21:31లో మీకంటే ముందు నా రాజ్యంలో ఉండేది వీళ్ళే. ఎంత ఆయన యొక్క వైఖరి ఎలా ఉంది చూడండి. ఒక వేశ్య ఎడల ఆయనకున్న ఆలోచన ఎలా ఉంది చూడండి. ఒక సుంకరి ఎడల ఆయనకున్న దృక్పథం ఎలా ఉంది చూడండి. నేను ఇలాంటి వాళ్ళ కోసం కూడా అవతరించాను, నాకు ఇలాంటి వాళ్ళు కూడా కావాలి, వీళ్ళ జీవితాన్ని కూడా మార్చాలి, వీళ్ళను కూడా నాతో కూర్చోబెట్టుకోవాలా. అందుకని వాళ్ళ పేరును కూడా ఈ వంశావళిలో దేవుడు ఏం చేశాడండి? చేర్చినట్టుగా మనం గమనించాలి.
సో ఈరోజు సమాజాన్ని యేసయ్య ఎలా చూస్తాడు, యేసయ్య ఆయన యొక్క ఏమండి ఏ కోణంలో చూస్తాడు, ఏ పార్శ్వలో చూస్తాడు, ఎలాగ ఆలోచిస్తాడు అనేటువంటి దాని మీద మనం కూడా మన దృక్పథాన్ని మార్చుకొని సమాజాన్ని యేసు వలె చూడడానికి మనం ప్రయత్నించాలి. ఈ ప్రపంచ ప్రజలను యేసు వలె చూడడానికి. ఒక తాగుబోతున్నాడండి, ఆయన చిన్నప్పుడు తాగుబోతు అయిపోను అనుకోడు. మీరు ఎప్పుడైనా కొమ్ములు తిరిగిన తాగుబోతుని అడగండి, నువ్వు ఎప్పుడన్నా మారాలని అనిపించిందా, నీకు మానేయాలని అనిపించిందా అని అడగండి, చెబుతాడు నేను కూడా మారాలనుకున్నాను కానీ మారలేకపోతున్నాను అనుకుంటాడు. మొత్తం మీద మారాలి అనే అప్పుడప్పుడైనా అనుకుంటాడు, కానీ మారలేకలా ఉండిపోయాడు. సో వేసకైన పరలోకం ఉంది కానీ వేషధారికి సో ఎవరు ప్రమాదకరం సమాజానికి? వేషధారికి చాలా ఏ పరిస్థితి ఉంది, వేశ్యకి ఎలాంటి పరిస్థితి ఉన్నది. సో ఇక్కడ మనం చూస్తే రెండవదిగా రాహాబు కూడా, అంటే వేశ్యలు కూడా దేవుని పిల్లలు, వారు వేశ్యలుగా నుండి పరిశుద్ధులుగా మార్చబడి వారు కూడా ఆయన చెంతకు చేర్చుకోవాలి. నేను వేశ్యలను రక్షించడం కోసం కూడా వచ్చాను, నేను ఏదో ఒక వర్గం కోసం రాలేదు అనే సందేశం ఇక్కడ ఈ మాటలు కూడా మనకి తెలియపరచబడుతూ ఉంది. ఇక మూడవదిగా మనం చూసినట్లయితే మూడవ పేరు రూతు. రూతు గురించి చక్కగా రాశాడు. బోయజు రూతు నందు ఓబేదును కనెను. ఇక్కడ రూతు యొక్క జీవితం కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. రూతు చాలా మంచి క్యారెక్టర్. మన బైబిల్ మనం చూసినట్లయితే అది మనందరికీ తెలిసిందే. కానీ ఆమె మోయాబు జాతికి, మోయాబు దేశానికి చెందిన వ్యక్తి. మోయాబు హిస్టరీ చూస్తే చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఏమండి, మోయాబీయురాలు కదా రూతు. ఈ మోయాబీయురాలు అంటే రూతు గారి తాతకి తాత అసలు ప్రారంభంలో తాత ఎవరు? మోయాబు. ఈ మోయాబు ఎవరు పుట్టాడు? ఒక తండ్రికి ఒక కుమార్తెకు పుట్టాడు, లోతు గారికి. ఏమండి, మోయాబు ఎవరు పుట్టాడండి చెప్పండి? మోయాబీల మూల పురుషుడు లోతు గారి పెద్ద కుమార్తెకు పుట్టిన కుమారుడే కదా. మీరు చూస్తారా ఒకసారి? నేను ఏమి రెఫరెన్స్ తీయించట్లేదు అన్నట్టుగా కూడా మీరు చూస్తున్నారేమో, అదొక ఆందోళన. చూపించాలంటే కొంచెం సమయం ముందుకెళ్తాను, ఒక ఆలోచన, అంతే, ఇంకేం లేదు. మనం 19వ అధ్యాయం మనం చూసినట్లయితే మోస్ట్లీ 37వ వచనం మనం చూద్దాం. ఆదికాండం 19:37లో వారిలో పెద్దది కుమారుని కని వానికి మోయాబు అని పేరు పెట్టాను. అతడు నేటి వరకు మోయాబీలకు మూలం. స్టాప్. రూతమ్మ యొక్క జాతి చరిత్ర ఏంటి చెప్పండి? వాళ్ళ పితరుల చరిత్ర ఏంటి చెప్పండి? చాలా చాలా ప్రపంచం చాలా నెగిటివ్గా చూడగలిగేటువంటి ఆ ఆరిజిన్లో మన ప్రారంభంలో మనం చూస్తే ఏముందండి, వీళ్ళని అలా అంటారన్నమాట, మోయాబీల్ని. చాలులేరా, వెళ్ళు, మీ తాత చరిత్ర ఏంటో తెలుసుకో. అందరికీ తెలుసులే మీ తాత గురించి. మీ తాత ఎలా పుట్టాడు, ఓ పెద్ద గొప్పలు చెప్తున్నా. మీ తాత ఎలా పుట్టాడు చూసుకో నీ చరిత్ర ముందుగా. తాత ఎలా పుట్టాడు? మోయాబు గారు ఒక తండ్రికి ఒక కుమార్తెకు పుట్టినవాడు, అంతే కదండి, అవునా? సో ఒక తండ్రికి కుమార్తెకు పుట్టాడు మోయాబు. ఆ మోయాబు వంశస్థురాలే రూతు. అయినా ఆమె పేరును దేవుడు ఈ వంశావళిలో పెట్టాడు. దేవుడు ఎందుకు పెట్టాడు అంటే ఇలాంటి స్టోరీలు కూడా ప్రపంచంలో ఉంటాయి. ఇక వరసలతో పని లేకుండా ఆయా సందర్భాలు కొన్ని పరిస్థితులకు గురి చేస్తాయి. అనుకోకుండా కొంతమంది పిల్లలు పుట్టేస్తూ ఉంటారు. సమాజంలో మనం చూసాం, అక్కడ వదిలేశారండి, అక్కడ ఆసుపత్రి దగ్గర దొరికాడండి బిడ్డ పుట్టి, ఇతని తల్లిదండ్రులు ఎవరో తెలియదండి. మరి అంటూ దేవుడు వదిలేయాలా? అలాంటి పిల్లల్ని, ఇలాంటి స్టోరీలు, ఇలాంటి హిస్టరీలు కలిగినటువంటి వాళ్ళని దేవుడు వదిలేయాలా? వాడు కూడా ఎవరి స్వరూపం? దేవుని స్వరూపం. ఆదాముకి ఏ స్వరూపం ఇచ్చాడు, వాడు అలాగే పుట్టాడు. వాడి తప్పేం లేదు, పుట్టినవాడిది వాడి తప్పు ఎలాగవుతుంది? మన తప్పని ఎందుకంటాం మనం? సో ఇలాగా దేర్ ఆర్ డిఫరెంట్ స్టోరీస్. ఏమన్నా ఉన్నాయా లేదా? రకరకాల స్టోరీలు ఉంటాయి ప్రపంచంలో. పుట్టిన వాళ్ళందరికీ ఒక్కొక్కడికి ఒక స్టోరీ. మీరు పెద్ద పెద్ద మహానగరాలు మొదలుకొని, ఆయా దేశాలు మొదలుకొని మన వరకు చూస్తే మన చుట్టూ రకరకాల స్టోరీలు, డిఫరెంట్ రిలేషన్స్ వల్ల పుట్టిన వాళ్ళు ఈ ప్రపంచంలో చాలామంది లేరా? రకరకాల సంబంధాల వలన పుట్టిన వాళ్ళు ఈ ప్రపంచంలో లేరా? ఉన్నారా? లేరండి.
చాలామంది ఉన్నారు. కానీ అలాంటి వాళ్ళని మనం పూర్తిగా చిన్న చూపు చూస్తాం కదండి. నిజంగా చెప్పండి, వాళ్ళని నెగిటివ్గానే మనం చూస్తామా లేదా? యేసు ప్రభు అలా చూడడం లేదా? దానికి కారణం ఏంటంటే ఈ రూతును ఈ వంశావళిలో పెట్టడమే మన గొప్ప రుజువు. దేవునికి స్తోత్రం. సో ఇక్కడ చూడండి, రకరకాల స్టోరీలు, రకరకాల పరిస్థితుల వలన జన్మించిన వాళ్ళు ఈ ప్రపంచంలో ఉన్నారు. మరి వారు ఏమైపోవాలి? యేసు ప్రభు అంటాడు, వాళ్ళని కూడా నేను ప్రేమిస్తున్నాను. అందుకే రూతు మనకు ఒక రుజువు. రూతు యొక్క వంశావళికి లోపలికి వెళితే, ఆరంభానికి వెళితే ఏ రిలేషన్తో పుట్టారు వాళ్ళు? వాళ్ళ తాత, రూతు గారి తాత అంటే అసలు తాత. ఆ వంశం ఎక్కడి నుంచి ప్రారంభమైందని చూస్తే ఆ చరిత్ర ఎలా ఉంది? కానీ మనం చిన్న చూపు చూస్తాం. కానీ ఆ చరిత్ర ఎలా ఉన్నా రూతమ్మ లాంటి ముత్యాలు లేరా వాళ్ళ అదే వంశావళిలో పుట్టిన బిడ్డల్లో? రూతమ్మ లాంటి చక్కని ముత్యాలు లాంటి, వజ్రాలు లాంటి ఆధ్యాత్మికమైన విలువలతో నింపబడినటువంటి బిడ్డలు ఆ దేశంలో లేదా ఆ వంశావళిలో లేదా ఆ జాతిలో పుట్టలేదా? పుట్టారు కదా. సో ఇప్పుడు యేసు ప్రభు యొక్క ఉద్దేశం ఏంటి? నువ్వు ఎవడకు పుట్టావరా, లేకపోతే నీ తాత ఎవడరా, నీ తండ్రి ఎవడరా అని వినపడుతుంటాయి. మనం చాలా వింటూ ఉంటాం, లేదా అంటూ చూస్తూ ఉంటాం. సో అంటే వాడిని నువ్వు నిషేధించావని అర్థం. యేసు ప్రభు నిషేధించలేదు. నువ్వు తృణీకరించావని అర్థం. యేసు ప్రభు తృణీకరించలేదు. నేను జన్మిస్తున్న నా వంశావళిలో రూతమ్మ పేరు కూడా ఎందుకు వచ్చిందంటే ఆమె వంశావళి మోయాబీల వంశావళిలో చూస్తే వాళ్ళ తాత పరిస్థితి కూడా బాగాలేదు. కానీ అలాంటి వారికి కూడా రక్షణ ప్రసాదించడానికి వచ్చాను. హల్లెలూయా. యేసు ప్రభు లోకరక్షకుడిగా వచ్చాడు కదా, అలాంటి వారికి రక్షణ ప్రసాదించడానికి వచ్చాను. ఇంకొక వైపు కూడా మీకు చెప్పాలి. ఇంకొక విషయం కూడా చెప్పమంటారా? రూతమ్మ గురించి రాసినటువంటి ఇదే చరిత్రలో మనం బాగా ఆలోచించాల్సిన ఇంకో ముఖ్య అంశం, ఆమె ఒక అన్యురాలు. నేను యూదుల కోసం మాత్రమే రాలేదు. యేసు ప్రభు ఈ వంశావళిలో రూతు పేరు కూడా ఉదహరించబడింది అంటే అర్థం ఏంటి? నేను కేవలం యూదుల కోసం మాత్రమే రాలేదు, అన్యజనుల కోసం కూడా వచ్చాను. అన్యజనులు కూడా రక్షింపబడ్డాను. యూదులకు అన్యజనులకు నేను రక్షకుణ్ణి. నేను ఒక యూదుల్లో పుట్టినంత మాత్రాన ఒక వర్గానికి నేను రక్షకుణ్ణి కాదు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఎంత అద్భుతమైన మాట అండి. యేసుక్రీస్తు అందరికీ ప్రభు అనడంలో అసలు ఈ వంశావళి మనం ఎంత ధీటుగా ఆలోచనలోకి నడిపిస్తుంది చూడండి. ఎందుకు ఇలాంటి పేర్లు పెట్టాడు దేవుడు అంటే ఇదే. నేను ముందే అన్నాను కదా, శారమ్మ గారి పేరు పెట్టకుండా తామారు గారి పేరు, రాహాబు పేరు, రూతు పేరు చూడండి. ఇలాంటివి మీరు ఒకసారి ఆలోచించండి. యేసు ప్రభు ఎందుకు ఆ వంశావళిలో వీళ్ళ పేర్లు ఉన్నాయంటే సమాజంలో ఇలాంటి వారి కోసం కూడా నేను వచ్చింది, నేను అవతరించింది, లోకంలో జన్మించింది కేవలం పరిశుద్ధుల కోసమే కాదు. నేను వచ్చింది పాపుల కోసం వచ్చానన్నాడు. పాపుల్లో వీళ్ళందరూ ఉన్నారు. మనం కూడా పాపులమే, మాజీ పాపులు అనుకోండి. పోనీ మాజీ పాపులు అనుకోవచ్చు, మనమే పెద్ద పరిశుద్ధులనే అనుకోకర్లా. మనందరం మాజీ పాపులు, ఆ పేరుతో కూడా పిలవచ్చు మనల్ని. ఏమండి, ఆ విధంగా చూస్తే వాళ్ళు ఇంకా మాజీ కాలేదు, ప్రస్తుతాన పాపులుగా ఉన్నారు. మనం దాంట్లోంచి కొంచెం ముందుకు వచ్చి ఎక్స్ అనే పేరుతో మనం మాజీగా పిలువబడుతున్నాం పాపుల విషయంలో. సో ఈ రీతిగా అన్యజనులకు కూడా యేసు రక్షకుడు అని చెప్పకనే చెబుతున్నటువంటి వంశావళిలో యేసుక్రీస్తు క్రిస్మస్ దినాల్లో ఆయన రక్షకుడుగా అవతరించడానికి ఏ ఏ కారణాలతో వచ్చాడో అవి మనకు చాలా క్లియర్ కట్గా తెలియచేయటానికి ఈ వంశావళి మనకు చాలా అద్భుతంగా ఉంది. ఇంకో మాట కూడా మీరు చూడండి, బత్షెబా సొలొమోను తల్లి, ఊరియా భార్య అని రాశాడు అక్కడ. ఆ చరిత్ర కూడా మీకు తెలుసు కదా. దావీదు బత్షెబా స్టోరీ మీకు తెలియదు ఏముంది. ఇప్పుడు ఆవిడ పేరు ఎందుకు ఇక్కడ కదా, అక్కడ కూడా ఇలాంటి విషయమే. సో ఎందుకు ఇలా పెట్టాడంటే ఇలాంటి వాళ్ళని చిన్న చూపు చూడొద్దు దైవజనమా. నేను వాళ్ళని ప్రేమిస్తున్నాను, మీరు కూడా ప్రేమించండి. వాళ్ళ కోసం ప్రార్థన చేయండి. ప్రార్థన చేయాలి కదా. మనం చాలాసార్లు ఏమనుకుంటాం చెప్పండి. నేను మా భీమవరం వెళ్తున్నప్పుడు ఇలా మీటింగ్ చూసుకునేప్పుడు మనం రాత్రులు ఎక్కువ తిరుగుతూ ఉంటాం కదా.
ఇంటికి వెళ్ళేటప్పుడు ఒక స్ట్రీట్లో ఒక ఆయన ప్రతిరోజు తాగేసి రోడ్డు గడ్డంగా పడుకునేవాడు. మనం ఆ రోడ్డుకి వెళ్ళినా కొంచెం రోడ్డు దిగి జాగ్రత్త పక్కన మళ్ళీ వెళ్ళిపోతాము. చాలాసార్లు నేను ఆయన తిట్టుకున్నాను. వీడికి కనీసం కామన్ సెన్స్ లేదా? భార్య పాపం పిల్లలు ఎక్కడ వెతుక్కుంటున్నారో, వాళ్ళు ఏ పరిస్థితుల్లో ఉన్నారో, ఇతను ఎక్కడున్నాడో వాళ్ళకి తెలీదు, ఏంటి పరిస్థితి ఇతనికి అని చెప్పి మనసులో తిట్టుకుంటూ అతను దాటిపోయి ఇంటికి వెళ్ళిపోయేవాడిని. మళ్ళీ ఒక రోజున ఇలాగే మీటింగ్ చూసుకుని మళ్ళీ వెళ్తుంటే మళ్ళీ అదే పొజిషన్లో ఉన్నాడు. మళ్ళీ సేమ్ నా వెర్షన్ నాదే. పైకి ఏమైనా పోయినా మనసులో తిట్టుకుంటున్నాను, ఎందుకంటే ఆడు రోజు అడ్డంగా పడుకుంటున్నాడు కాబట్టి. ఇంటికి వెళ్ళిపోయాను. మామూలుగా పడుకునేటప్పుడు చిన్న ప్రార్థన చేసుకుంటాం కదా, పడుకునేటప్పుడు చిన్న ప్రార్థన చేసుకుంటుంటే నాకేం స్వరం వినబడలేదు, కానీ దేవుడు నిజంగా నాతో చెప్తున్నట్టు గొప్ప ప్రేరేపణ పదే పదే వచ్చింది. ఏంటంటే ఆయన రోజు నువ్వు తిట్టుకుంటూ దాటుకుని వస్తున్నావు, తిట్టుకుని పక్క నుంచి బాగానే ఉంది, నువ్వు ఎప్పుడైనా వాడి కోసం ప్రార్థన చేసావా? వీడు మారాలి ప్రభు అని ఏనాడైనా నువ్వు అతను దాటి వచ్చిన తర్వాత ఒక్కరోజు కూడా ప్రార్థన చేయలేదు కదా నువ్వు? వాడు తాగుబోతాడు, కామన్ సెన్స్ లేదు వాడికి, యూజ్లెస్ ఫెలో, అలాగా తిట్టుకుంటూ వచ్చావు. నువ్వు నా సేవకుడు అయి ఉన్నావు, నా దాసుడు అయి ఉన్నప్పుడు వాడిని విమర్శించడానికి సేవకు పిలుచుకున్నానా? వాడి కోసం ప్రార్థన చేయడానికి పిలుచుకున్నాను నిన్ను సేవకు అని దేవుడు నాకు స్వరం ఎట్టేం చెప్పలేదు, కానీ మనస్సులో పదే పదే ప్రేరేపణ కలిగినప్పుడు అప్పుడు నా దృక్పథాన్ని మార్చుకున్నాను. రైట్, ఇది యేసు ప్రభు యొక్క దృక్పథం. ఇక్కడ మనకి వంశావళి. అప్పుడు నేను అతని కోసం ప్రార్థన చేయడం ప్రారంభించాను. రోజు అదే వ్యక్తిని తిట్టుకున్నాను, కానీ ఎప్పుడైతే ప్రభు నన్ను దర్శించాడో, వాడిని తిట్టడం కాదురా నీ జాబు, అసలు నేను ప్రభు రక్షించుకుని సేవకు పిలుచుకుని అభిషేకించుకున్నది ఇలాంటి వాళ్ళు తిట్టడం కోసం కాదు, నేను ఎన్నుకున్నదే వాళ్ళ కోసం. సో ఈ రోజున మనం గమనించండి, తామారు లాంటి వ్యక్తుల కోసం మనం విమర్శించడానికి దేవుడు ఎన్నుకున్నాడా, ప్రార్థించడానికి ఎన్నుకున్నాడా? రహాబు లాంటి వేశ్యల విషయంలో విమర్శించడానికి దేవుడు మనల్ని రక్షించాడా, ప్రార్థించడానికి రక్షించాడా? అలాగే రూతు విషయంలో నీ తాత ఇలా ఉంటాడు, నీ ఇలా ఉంటాడు, నీ జన్మ ఇలా అని చెప్పడానికి మన ప్రభు ఎన్నుకున్నాడా? వాళ్ళ కోసం అలాంటి వాళ్ళు కూడా అర్థం చేసుకుని, నిజమే కదా ప్రభువే వాళ్ళ పేరు వంశావళిలో పెట్టాడే. శారమ్మ అంటే అంత గొప్ప భక్తురాలుగా మనం చెప్తాం, ఆదర్శవంతమైన తల్లిగా చెప్పాం, ఆవిడ పేరు కూడా పెట్టలేదే. ఎందుకు ఇలాంటి వాళ్ళు పేర్లు పెట్టారంటే, వీళ్ళని నా కళ్ళతో చూడండి, వీళ్ళని నా దృక్పథంలో చూడండి అని ఆయన తెలియచేస్తున్నారు. అలాగే ఇక బత్షెబా దావీదు స్టోరీ గురించి చెప్పక్కర్లేదు, కానీ ఎందుకు చెప్పండి, అక్కడి నుంచే దేవుడు ఏం చేశాడు, అదే బత్షెబా నుండి సొలొమోన్నిచ్చి సామెతలు, ప్రసంగి, పరమగీతం. ఈ పరమగీతం నేను గత కొన్నాళ్ళుగా ధ్యానిస్తున్నాను. 200 సందేశాలు అందించాను. దేవుని చిత్తం మీద జనవరికి 1st వాల్యూమ్ పుస్తకం రిలీజ్ చేస్తున్నాను. ఈ 200 ప్రసంగాలు చేసిన తర్వాత సొలొమోనుకు దేవుడు ఎంత జ్ఞానం ఇచ్చాడని అర్థమైంది. సో ఎంత గొప్ప వ్యక్తిని ఆవిడ ద్వారానే పుట్టిన బిడ్డకి ఎందుకు ఇచ్చాడు దేవుడు? దేవుని దృక్పథం వ్యత్యాసంగా ఉంటుంది. అందుకే మీ తలంపుల కంటే నా తలంపులు, భూమికి ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో మీ ఆలోచనలకి నా ఆలోచనలు, మీ త్రోవలకి నా త్రోవలు అంత వ్యత్యాసాన్ని కలిగి ఉన్నాయి. ఒకవేళ ఇప్పటి వరకు ఒక పాపి ఎడల నీకు నెగిటివ్ ఆస్పెక్ట్ ఉన్నట్లయితే దీన్ని మార్చుకుని, క్రీస్తు అయితే కదా వ్యభిచారంలో దొరికిన స్త్రీని ఏం చేశాడండి ఆయన? నేను ముగిస్తున్నాను, టైం అయిపోయింది. గమనించాలి ఒక మాట గమనించండి, నేను 5 నిమిషాలు ముగిస్తాను. రాళ్ళు పట్టుకొచ్చేసారు కదా అందరూ. పాపం లేనివాడు కొట్టండి అన్నాడు. అక్కడ పాపం చేయనివాడు ఎవడున్నాడు? రాళ్ళు అయితే పట్టుకొచ్చారు, కానీ ఆవిడ దొరికిన పాపి, వీళ్ళు దొరకని పాపులు, అంతే డిఫరెన్స్. ఏమండి, అర్థమైందా? ఈవిడ దొరికిపోయిన పాపి, వాళ్ళు దొరకని పాపులు. 2 పాపాల్లో వేరియేషన్ ఉంది, అంతే. అందరూ పాపులే. ఇప్పుడు ఈవిడ వ్యభిచారం అనే పాపం చేసింది, ఇంకొకటి రోజు లంచం దండుతున్నాడు. ఆడ లంచం చేసి పాపం చేస్తున్నాడు, లంచం తీసుకుని. ఈవిడ వ్యభిచారం చేసి పాపం చేస్తుంది. పాపాల్లో తేడా ఉంది, కానీ ఇద్దరు ఎవరు? పాపులే కదా. మరి పాపి వయ్యి ఇంకో పాపిని రాయితో ఎలా కొడతా? అందుకు వాడు రాయితో కొట్టలేకపోయాడు. ఇంకొకడు పరిశుద్ధంగా ఈవిడ రాయితో కొట్టాలని వచ్చాడు,
కానీ ముసలి వయసులో అమ్మకి నాన్నకు భోజనమే పెట్టడాడు. వృద్ధాప్యంలో తల్లికి తండ్రికి అన్నం పెట్టడాడు. రాయెట్టుకుని తయారైపోయాడు. వీడు చేస్తున్నది పాపం కదా. ప్రభు ఏం చెప్పాడు? నువ్వు దీర్ఘాయుష్మంతుడు అన్నట్లు నీ తండ్రిని మరి ముసలోళ్ళు అలా ఏడిపిస్తున్నాడు. పట్టాడు అన్నం పెట్టు, రాయెట్టుకుని మాత్రం పెద్ద పరిశుద్ధుల్లాగా వచ్చావు. నీలో పాపం లేకపోతే కనుక వేయమన్నాడు ప్రభు. అలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పాపం ఉంది కాబట్టే రాయితో కొట్టలేపారు. ఉంటే ఎవడో ఒకడు నేను పరిశుద్ధుని అందులుగా, ఆడ పరిశుద్ధుడో కాదు యేసు ప్రభువు తెలుసు కదా, ఎవడూ లేడు. అయితే ఆమె రాయితో కొట్టడానికి సమర్థుడు, అర్హుడు ఒక ఆయన అక్కడ నిలబడ్డాడు. ఆయన కొట్టాడండి. వ్యభిచారిని యేసు ప్రభు ఎంత అఫెక్షనేట్గా ట్రీట్ చేశాడు మీరు ఆలోచించండి. అమ్మా, ఎవ్వరూ నీకు శిక్ష విధించలేదా? ఎంత అద్భుతం అండి. వాళ్ళ రాళ్ళు పట్టుకొస్తే వాళ్ళు రాళ్లతో నిలబెడితే ప్రేమతో ఆయన ఎదుర్కొంటూ ఉంటున్నాడు. ఎవ్వరూ నీకు శిక్ష లేదు ప్రభువా, నేను కూడా నీకు శిక్ష ఇక్కడి నుంచి వెళ్ళి ఏం చేయొద్దు అంతే, ఇకను నువ్వు పాపం చేయొద్దు. వ్యభిచారి ఇలాంటి దానా అలాంటి అన్నాడండి ప్రభు. ఆయన అర్హుడు అయినా అన్నాడా? అనలేదు. సో సమాజాన్ని బత్షెబా లాంటి వాళ్ళని, రాహాబు లాంటి వాళ్ళని, రూతు లాంటి వాళ్ళని, తామారు లాంటి వాళ్ళని యేసులా చూడాలి. యేసు కాళ్ళు కూడా కాదు, రేపు వాళ్ళు కూడా పరలోకంలో పెట్టుకోవాలి, అది ఆయన కోరిక. అలాంటి రకరకాల ప్రజలు ఉన్నారు. సో లాస్ట్లో మరియ గురించి నేను చెప్పక్కర్లేదు. ఆమె క్వైట్ డిఫరెంట్. ఇప్పుడు చెప్పుకునే వీటన్నిటికీ ఆమె భిన్నం. సో ఆ విధంగా యేసు ప్రభు ఆమె ద్వారా ఈ వంశావళిలో వచ్చిన చివరికి మరియ ద్వారా పరిశుద్ధమైన జన్మనెత్తి మనందరికి రక్షకుడు అయ్యాడు. అది తెలియజేయడు క్రిస్మస్ దినాన ఈ యొక్క శుభవార్తని. ఇక్కడి నుంచి సమాజంలో పాపుల్ని మనం ఏదో యేసు ప్రభు తర్వాత నేనే పరిశుద్ధుడు అన్న దృక్పథంలో కాకుండా, అంత పరిశుద్ధుడైతే కూడా ఇంకా బాగా చూస్తాడు, ఆయనే బాగా చూస్తాడు. మనమే తప్పు ఉద్దేశంతో చూస్తాం. యేసు ప్రభు జన్మ క్రిస్మస్ అనేటువంటిది సమాజాన్ని కొత్త దృక్పథంలో చూడడమే క్రిస్మస్. సమాజాన్ని యేసు ప్రభు కళ్ళతో చూడడమే క్రిస్మస్. రకరకాల పరిస్థితుల్లో పుట్టిన వారిని, రకరకాల జీవితాల్లో రకరకాల స్టోరీలు కలిగిన వాళ్ళని కూడా యేసులా చూడటమే క్రిస్మస్. ప్రైజ్ ద లార్డ్. ఒకసారి స్తోత్రం చెప్పండి. హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్. సో ఇందుకోసం ఈ వంశావళిని ఇచ్చాడు. నేను కొంచెం ఎక్సీడ్ అయ్యాను, టైము పెంచాను. అయినప్పటికీ కూడా పెద్దలను మన్నించాలని కోరుతూ ఇక నుంచి మరొక్కసారి నొక్కి చెప్తున్నాను, ఎలాంటి వ్యక్తులైనా యేసులా చూడాలన్నదే క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. అందరికీ వందనాలు. దేవుడు ఈ మాటలను ఆశీర్వదించి యేసు వలె మనం చూచుటకు ప్రభు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్. థ్యాంక్ యూ. చాలా చక్కటి వర్తమానం విన్నాం. క్రీస్తు యొక్క వంశావళి, ఇది చాలా కష్టమైన సబ్జెక్ట్ చెప్పడం. వారు మోజెస్ గారు చాలా ఓపిక, ముందు ఆయనకు ఉంది ఓపిక. చాలా చక్కటి వంశం గురించి, దేవుని యొక్క వంశం గురించి అనేక మంది ప్రత్యేకమైన వారి గురించి ఆయన తెలియపరిచారు. వారికి నిండు వందనాలు. ప్రైజ్లాడండి.